హలో అండి, గుడ్ మార్నింగ్ అండి ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను బ్రెడ్ ఆమ్లెట్ వేయబోతున్నాను, కానీ నాకు ఫోన్ పట్టుకొని తీయలేకపోతున్నాను. ఇంకా నేను ఇంగ్రీడియంట్స్ నేను నోటితో చెప్తాను, మీరైతే నేర్చుకోండి ఫ్రెండ్స్. ఇంకా అలా పెట్టేసి నేను చేస్తున్నాను. సరే, ఇలాగ నా ఎదురుగా పెట్టాను కెమెరాని, మీరు చూసుకోండి. అయితే నేను ఉప్పు, కారం, పసుపు తీసుకున్నానండి నాకు తగినంత. నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్స్ 2 తీసుకున్నాను. 2 ఎగ్స్ అంటే నాకు సరిపోతుంది అన్నట్టు. అయితే అది పగలగొట్టేసి మంచిగా గిన్నెలో వేసుకున్నాను. గిన్నెలో వేసేసుకుని చూడండి, బ్రేక్ చేసి గిన్నెలో వేసుకున్నాను. ఎగ్స్ రెండింటిని 4 స్లైసెస్ తీసుకున్నాను నేను, బ్రెడ్ స్లైసెస్. మంచిగా గిలకొట్టేసుకోండి చక్కగాను. గిలకొట్టేసుకుని చూడండి, కిందకి పైకి మంచిగా గిలకొట్టుకోండి. ఎంత గిలకొట్టుకుంటే అంత ఉప్పు కారం మొత్తం కరిగిపోయి మెల్ట్ అయిపోయి చక్కగా కోడిగుడ్డు అని సొనక బాగా పట్టేస్తాయి. లేకపోతే కింద ఉప్పుగా ఉంటుంది. ఎంత బాగా కలయి తిప్పుకుంటే అంత బాగా త్వరగా కరిగిపోతుంది ఉప్పు, సాల్ట్ మొత్తము. లేకపోతే అట్లనే ఉంటుంది చూడండి. బాగా బీట్ చేసుకోండి. ఇంకా అలాగా బీట్ చేసి కొంచెం నురుగు వచ్చిన దాకా బీట్ చేసుకోండి. ఎవరికైనా ఇష్టమే కదండి బ్రెడ్ ఆమ్లెట్ అంటే. నాకైతే చాలా ఇష్టం అండి. మేమైతే పొద్దున్నే నాకు టిఫిన్ ఈరోజు అయితే నాకు ఎగ్ ఆమ్లెట్ వేసుకుని వెళ్ళిపోయాను నేను డ్యూటీకి. మా వాళ్ళకు కూడా ఏమో అదే. ఇంకా వాళ్ళకి నేను పులిహోర చేసి, దబ్బకాయ పులిహోర చేసి నేనైతే ఇది చేసేసుకున్నాను. చూడండి, ఈ విధంగా నేను బాగా బీట్ చేసుకుంటున్నాను. నాకు కెమెరా తీసుకోవడానికి కుదరట్లేదండి. నేను ఒక్కదాన్నే చేసుకోవాలి కాబట్టి హెల్పింగ్ నేచర్ లేదు. నేను ఒక్కదాన్నే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు నాకు సపోర్ట్ చేయండి. నా వీడియో చూసి కొంచెం నాకైతే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? నేను పెనం పొయ్యి మీద పెట్టాను, ఆయిల్ వేసుకున్నాను తగినంత. ఇప్పుడైతే ఇలా చేత్తో పట్టుకుని చేస్తున్నాను. చాలా కష్టపడి మీకు చూపిస్తున్నానండి. అది చేయడానికి ఎంత టైం పట్టిందో నాకైతే. అది పట్టుకునే సపోర్ట్ లేదండి, అందుకని నేను మీకు ఇలా తీసుకుని ఇప్పుడైతే పట్టుకోవడానికి ఉండింది. ఇంక ఇలా పట్టుకుని ఒక చేత్తో పట్టుకుని నేను చేస్తున్నాను. మీరు చూడండి, చూసి నేర్చుకోండి. కానీ నా ఛానల్ మాత్రం కొంచెం పాపులర్ చేస్తారని నా సబ్స్క్రైబర్స్ అందరికీ నేను అడుగుతున్నాను. ఓకేనండి? ఇక ఇప్పుడు ఆమ్లెట్ వేసేసుకుని తగినంత ఆయిల్ వేసుకుని 2 బ్రెడ్లు స్లైసెస్ పెట్టేశాను. ఇంకో ఇది చిన్న చిన్నవి కాబట్టి నాకు బాగానే ఉండయండి. చాలా బాగున్నాయి. పెద్ద పెద్ద స్లైసెస్ కాదు కాబట్టి సరిపోతుంది కరెక్ట్గా నాకు. మంచిగా బాగా వేగనివ్వండి. అటు ఇటు వేగనిచ్చేసి చక్కగా ఫోల్డింగ్ చేసుకోనండి. ఫోల్డింగ్ చేసుకుని మీరు డ్యూటీకి తీసుకెళ్ళినప్పుడు బాక్స్లో పెట్టి తీసుకెళ్ళండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.